హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని మాజీ కెప్టెన్ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. గేమ్ పట్ల ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయని తెలిపాడు. ఓ సీనియర్ బ్యాటర్గా ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్న రోహిత్ శర్మతో ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడతానని చెప్పాడు. అలాగే రోహిత్ శర్మ సైతం ఏ విషయం గురించి అయినా తనతో చర్చిస్తాడని పేర్కొన్నాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ 2 టెస్ట్ సిరీస్లో మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రపంచ కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న సీనియర్ ఆటగాళ్లంతా ఈ సిరీస్తో మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతున్నారు. మంగళవారం సెంచరీని వేదిక సౌత్ ఆఫ్రికా వర్సెస్ భారత్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక ప్రకటనతో పాటు బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో ఉన్న సాన్నిహిత్యం గురించి స్పందించాడు. జట్టులో మంచి వాతావరణం ఉందని పేర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. జట్టులో ఉన్న స్నేహపూర్వక వాతావరణం కారణంగా మేమంతా ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏ జట్టుకైనా ఏదైనా సాధించాలని తపన ఉంటుంది. రోహిత్ శర్మతో నా బంధం బాగుంది. ఆట పట్ల మా అవగాహన లక్ష్యం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని పేర్కొన్నాడు. ఎప్పుడూ భారత్ను గెలిపించాలని అనుకుంటాం. జట్టులో ఉన్న లూప్ హోల్స్ను మేము కవర్ చేస్తాం. మ్యాచ్ ప్రణాళిక గురించి కలిసి చర్చిస్తాం. నేను ఏమైనా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే మొహమాటం లేకుండా రోహిత్తో చర్చిస్తాను. అతను కూడా నాతో మాట్లాడేందుకు, నా సలహాలు తీసుకునేందుకు ఏమాత్రం వెనుకాడని చెప్తున్నాడు. ప్రస్తుతం మా ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఇద్దరం మా ప్రధాన లక్ష్యం వైపు పయనిస్తున్నాం. మేమే కాదు, జట్టు మొత్తం ఇలానే ఉంది. మంచి జోష్లో కనిపిస్తుంది. డ్రెస్సింగ్ రూమ్లో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా కనిపించడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేయడం అనేది కీలకం. ఇద్దరం జట్టుకు కావాల్సిన విజయాల కోసం ప్రయత్నిస్తామని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్న సమయంలో రోహిత్ శర్మతో విభేదాలున్నాయని వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఐపీఎల్ సమయంలో ఆ ఇద్దరి ఎడమోహం పెడమోహం పెట్టడంతో ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే బీసీసీఐ సెక్రటరీ జైసా ఈ ఇద్దరి మధ్య విభేదాలు తొలగించడంతో మళ్ళీ మునుపటిలా ఫ్రెండ్స్ అయ్యారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ నిజాలుగానే తేల్చి చెప్పారు.